Hi, today I will explain the real numbers chapter 1 exercise 1.1 first bit use Euclid algorithm to find the HCF of 1651 and 2032. ఈ టూ నెంబర్స్ను అంటే 1651 అండ్ 2032 నెంబర్లను HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఏ పద్ధతి ప్రకారం? ఫ్యాక్టరైజేషన్ పద్ధతి కాకుండా యూక్లిడ్ ఆల్గారిథం ప్రకారం తెలియజేయమంటున్నాం. యూక్లిడ్ ఆల్గారిథం మనకి ఏం చెప్తుంది? ఏ అనేటటువంటి నెంబర్ను బి అనేటటువంటి నెంబర్తో మనం ఏం చేస్తున్నాం? డివైడ్ చేసినప్పుడు క్యూ అనేటువంటి కోషెంట్ వస్తుంది, ఆర్ అనేటువంటి రిమైండర్ వస్తుంది. వీటి మధ్యన రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంటుందని యూక్లిడ్ తెలియజేశాడంటే ఏ అనేటటువంటి నెంబర్ను మనం సాధించడం కోసం బిక్యూ అనేటువంటి రెండు నెంబర్లను మల్టిప్లై చేసి దానికి ఆర్ అనేటువంటి రిమైండర్ని యాడ్ చేస్తే మనకి ఏ అనే నెంబర్ వస్తుందని యూక్లిడ్ మనకు తెలియజేశాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. దీని ప్రకారం మనం ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఏంటిది? బిగ్ నెంబర్ 2032, బి ఈజ్ ఈక్వల్ ఏంటి? 1651. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే 2032 1651. ఇప్పుడు 1651 2 అంటే చాలా ఎక్కువైపోతుంది. 16 2 32 కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోతుంది. 1651 1 1651. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 2 1 1 బార్ 9 10 5 5 3 8 381 వచ్చేసి. ఇప్పుడు దీన్ని యూక్లిడ్ ప్రకారం రాస్తే 2032 is equal 1651 into 1 plus 381. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 గా తీసుకుంటాం. ఎప్పుడైతే మనకు రిమైండర్లో 0 వచ్చేంత వరకు మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూనే ఉండాలి. అయితే ఇప్పుడు దేని తీసుకుంటాం? బి దేని తీసుకున్నాం అంటే ఏ అనేది ఇది అయిపోతుంది, బి అనే నెంబర్ ఇది అవుతుంది. 1651 ను 381తో మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ఇది ఏ, ఇది బి. అప్పుడు ఇక్కడ 3 నెంబరు, ఇక్కడ ఏముంది? ఇక్కడ 2 డిజిట్స్ తీసుకోండి. ఇప్పటికైనా డివైడ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక్క నెంబర్ తీసుకుంటే ఈ నెంబర్ కంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి 2 నెంబర్లను తీసుకొని చేయండి. అప్పుడు ఏమవుతుంది? 3 5 3లో 15 అవుతుంది. కాబట్టి 5తో ట్రై చేయండి. 381 5 5 1 5 5 8 40 5 3 18 19 20 21 22 అవుతుంది. చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి అది వదిలేసి 381 4 ట్రై చేయండి. 4 1 4 4 3 32 4 8 32 4 3 12 13 14 15 15 24 రైట్. ఏమవుతుంది? 381 4 15 24 381 4 15 24 bar 10 6 1 7 2 1 127 వచ్చేసింది. దీన్ని మనం యూక్లిడ్ ఆల్గారిథం ప్రకారం ఏ విధంగా రాస్తాం అంటే 1651 is equal to 381 into 4 plus 127. ఇప్పటికీ రిమైండర్ 0 వచ్చిందా? రాలేదు. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఏగా తీసుకోవాలి? దీన్ని ఏగా తీసుకోవాలి, దీన్ని బిగా తీసుకోవాలి. అప్పుడు 381 డివైడెడ్ బై 127. ఇక్కడ 127 అన్నది లాస్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఏంటిది? 7 ఉంది. లాస్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది? 1 ఉంది. అంటే దీన్ని 1తో మల్టిప్లై చేసినాం అనుకోండి, 7 1 7 వస్తుంది. యూనిట్ ప్లేస్లో ఇక్కడ మాత్రం 1 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేస్తే 3 7 21 వచ్చేస్తుంది. కాబట్టి 127 3 7 21 3 2 6 7 8 3 1 381 వచ్చేసింది. అంటే 127 3 381 127 3 381 రిమైండర్ ఏమైపోతుంది? 0 వచ్చేసింది. ఇప్పుడు 381 is equal to 127 into 3 plus 0. ఇది ఇక్కడ ఎప్పుడైతే మనకి రిమైండర్ 0 వచ్చేసిందో ఇక్కడ ఉన్నదే ఆన్సర్. ఇక్కడ రిమైండర్ 0 వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఉన్నదే ఆన్సర్. కాబట్టి 1651 and 2
1032. HCF is 127. Okay, is it clear? I will go to the next problem.